ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా వందనాలు. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటే ఏమి కలుగుతుంది, యేసయ్యను నమ్ముకుంటే ఏమి లాభం ఉంటుంది అనేది ఈరోజు అంశం. యేసు ప్రభువుని నమ్ముకున్న గతములో, మనకంటే ముందున్న తరాలలో యేసు ప్రభువుని నమ్ముకున్న వారి యొక్క జీవితంలో ఏం జరిగిందో కొన్ని విషయాలు ఈరోజు చూద్దాం. మనం యేసయ్యని ఎందుకు నమ్ముకుంటున్నాము అనేది మనకు ఒక స్పష్టత ఉండాలి. యేసయ్యని నమ్ముకుంటే ఏం మేలు జరుగుతుంది. ఇక్కడ పేతురు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన తన తాతల నాటి నుండి చేపలు పట్టేవాడు, బెస్తవారు. ఇజ్రాయేలు దేశంలో గలిలయ ప్రాంతంలో, అంటే గలిలయ సముద్రం ఉంది, ఆ సముద్ర కరాకున వీళ్ళు ఉంటారు. యేసు ప్రభువారు కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే. ఆయన నజరేతు అనే ఊరికి చెందినవాడు. పేతురు కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే. పేతురు తాతల నాటి నుండి చేపలు పట్టే వృత్తి అలది. మనకి కూడా సముద్ర చేపలు పడటానికి వెళతారు, చాలా మంది వేటకు వెళతారు. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ పేతురుది. పైగా చదువుకున్నవాడు కాదు, అసలు చదువు లేనటువంటి వ్యక్తి, పామరుడు. పైగా వయసులో చాలా పెద్దవాడు, అంటే ఇంచుమించుగా నాకు తెలిసి 40 సంవత్సరాలు ఆ ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి. 40-50 సంవత్సరాలు ఉన్నాయి. ఒకరోజు యేసయ్య ఆయన దగ్గరకు వచ్చాడు. యేసయ్య ఆయనను చూచి అన్నాడు, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు చేపలు పడుతున్నావు, చేపలు పట్టే జాలరిగా ఉన్నావు. నువ్వు నన్ను వెంబడిస్తే నేను నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే మనుషులను పట్టు జాలరిగా నిన్ను నేను చేస్తాను. ఆ మాట నమ్మినటువంటి పేతురు యేసు ప్రభు వెంబడించడం ప్రారంభించాడు. యాక్చువల్గా యేసు ప్రభు వారి వయసు 30 సంవత్సరాలు, పేతురు వయసు 50 సంవత్సరాలు. చాలా పెద్దవాడు పేతురు గారు. కానీ యేసయ్య చెప్పిన మాట విని పేతురు వెంబడించడం ప్రారంభించాడు. యేసయ్య అంటే మనకి ఇప్పుడు అర్థమవుతుంది, ఆయన దైవ కుమారుడు, ఆయన అద్భుతాలు చేస్తాడు, ఏమైనా చేస్తాడని మనకు అర్థమవుతుంది. కానీ ఆ రోజుల్లో యేసు ప్రభు దైవ కుమారుడు అన్న సంగతి వాళ్ళకు తెలియదు. ఆ రోజుల్లో యేసయ్య దగ్గర ఇన్ని అద్భుతాలు ఉన్నాయి అన్న సంగతి తెలియదు. అందుకు యేసయ్య చేసిన ప్రతి అద్భుతాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. సముద్రం మీద వెళ్ళేటప్పుడు గాలి తుఫాను అకస్మాత్తుగా రేగింది. ఆ తుఫాను రేగినప్పుడు శిష్యులందరూ భయపడితే యేసు ప్రభువు గాలిని సర్దుమనగమన్నాడు, తుఫాను నిమ్మళించమన్నాడు. ఆగిపోయిందా? ఇది చూసిన వీళ్ళు అనుకున్నారు, సముద్రం ఈయనకి లోబడుతుంది, గాలి ఈయనకి లోబడుతుంది, తుఫాను ఈయనకి లోబడుతుంది, అసలు ఈయన ఎట్టివాడో. అంటే మీకు అర్థం కావాలి, యేసయ్య గురించి అసలు ఏమీ తెలియదండి పేతురుకి. యేసయ్య పేతురు దగ్గరికి వెళ్ళి పిలిచినప్పుడు పేతురికి యేసయ్య యొక్క పరిస్థితి, యేసయ్య యొక్క క్యాలిబర్ ఏంటో తెలియదు. నీకు నాకు యేసయ్య ఇప్పుడు పరిచయం అవుతున్నాడు. మన జీవితాలలో యేసయ్య పరిచయం అవుతున్నాడు. పరిచయం అవుతున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా యేసయ్య గురించి తెలుసు. ఎందుకు? చిన్ననాటి నుండి మనం వింటున్నాం. చిన్ననాటి నుండి ఏం విన్నామంటే యేసయ్య దగ్గరకు వచ్చిన ప్రతి వ్యాధిగ్రస్తుడు స్వస్థత నొందాడు, చచ్చిపోయిన ఆయన్ని బ్రతికించాడు, పాపులందరి కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టాడు, మృత్యుంజయుడయ్యాడని అన్న మాటలు మనం వింటూ ఉన్నాం. విని కూడా మనం యేసయ్యని నమ్మలేకపోతున్నాం. ఆ మాటలు చిన్ననాటి నుండి వింటున్నాం, విని కూడా యేసయ్యని మనం ఫాలో కాలేకపోతున్నాం. కానీ ఇక్కడ పేతురు యేసయ్య గురించి అస్సలు తెలియదు. యేసయ్య మీద పేతురు యొక్క అభిప్రాయము మొదట్లో మామూలుగా ఉంది. ఆయన దైవ కుమారుడని పేతురికి తెలియదు, ఆయన అభిషిక్తుడని తెలియదు.
కానీ ఇజ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త పిలిస్తే, ఒక దైవజనుడు పిలిస్తే వెంటనే వెళ్ళిపోవటం అది గొప్ప మహాభాగ్యముగా భావిస్తారు. ఎలీషా తన పొలమును దున్నుకున్నట్టే ఏలియా అటుగుండా వెళుతూ ఎలీషా దగ్గరకు వచ్చి తన మీద ఉన్న దుప్పటి తీసి ఎలీషా మీద వేసి, నువ్వు నన్ను వెంబడించుము అన్నాడు. ఆమేన్. అది మహాభాగ్యం. ఏ భాగ్యము? ఒక దైవజనుడు వచ్చి నన్ను వెంబడించయ్యా అని ఎవరినైనా పిలిస్తే అది మహాభాగ్యం. ఇజ్రాయేలులో అనాది నుండి ఉంది. అది ఎవరు పిలుస్తారా అని ఎదురు చూసేవాళ్ళు కూడా ఉంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు పేతురుని పిలిచినప్పుడు పేతురికి యేసయ్య అంటే ఏంటో అర్థము కాదు, తెలియదు. కానీ ఒక ప్రవక్త పిలుస్తున్నాడు, ఒక సేవకుడు పిలుస్తున్నాడు కాబట్టి పేతురు యేసు ప్రభు వెంపట వెళ్ళాడు. 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ పీరియడ్ అది. జాగ్రత్తగానండి. 3.5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు అది ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ వ్యక్తిగతంగా ప్రభువే వారికి ఇస్తున్నాడు. మనము బైబిల్ ట్రైనింగ్ చేస్తాం కళాశాలలో, బైబిల్ కాలేజీకి వెళ్తాం. ఎక్కడ మీరు బైబిల్ ట్రైనింగ్ అవుతున్నారు? వాళ్ళు చెప్తారు ఫలానా ఆయన దగ్గర అవుతున్నామంటారు, లేదా కేరళలో అవుతున్నామంటున్నారు, లేదా కర్ణాటకలో అవుతున్నామంటున్నారు. అంటే ఏంటంటే దానికి ఉన్న బ్రాండ్, ఆ బ్రాండ్ని బట్టి వీళ్ళు హెచ్చించుకుంటారు. అర్థమైందా? మేము కేరళలో చేస్తున్నాం. అమ్మో కేరళలో ట్రైనింగ్ చేశారా? అది ఒక బ్రాండ్ పడిపోయింది. గమలియేలు ఇన్స్టిట్యూట్, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ గమలియేలు, అది ఒక బ్రాండ్. దాంట్లో ట్రైనింగ్ అయితే వాళ్ళు గొప్పగా గర్వంగా ఫీల్ అవుతారు. అందులో ఒకడు సౌలు భక్తుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ పేతురుకి ట్రైనింగ్ ఇచ్చింది ఇన్స్టిట్యూట్ కాదు ఇది. అప్పటికి దీనికి ఒక బ్రాండ్ లేదు, అప్పటికి ఒక పేరు లేదు దీనికి. యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయనకు ట్రైనింగ్ ఇచ్చాడు. 3 సంవత్సరాలు అనుకోండి, 3 సంవత్సరాల తర్పీదు కాలంలో పేతురు పురోగాభివృద్ధి చెందింది ఏమీ లేదు. పేతురులో ఏ డెవలప్ లేదు. పైగా యేసు ప్రభు చెప్పే ఏ మాట కూడా నిర్లక్ష్యంగా ఉండేవాడు. ఏ మాట కూడా అర్థమయ్యేది కాదు. కానీ ప్రతిదానికి అవాక్కయ్యేవాడు. ఏంది? దెయ్యం లోపడుతుంది, ఏంటి మూగవాడు మాట్లాడుతున్నాడు, ఏంటి చచ్చిపోయిన వాళ్ళు బతుకుతున్నారు అంటే ఈయన ఇంకెట్లా అర్థం చేసుకోవాలి మనము? అసలు ఈయనలో ఎన్ని పవర్స్ ఉన్నాయి, ఇంత శక్తి ఈయనకి ఎక్కడి నుండి వస్తుంది? అసలు ఈయన ఎవరో? ప్రతి సందర్భంలో అన్నాడు ఈయన ఎవరో, ఈయన ఎవరో, ఈయన ఎవరో. 3 సంవత్సరాల తర్పీదు అయితే 3 సంవత్సరాల్లో యేసయ్యని అర్థం చేసుకోవటం పేతురు వల్ల కాలేకపోయింది. కానీ పేతురుకున్న మంచి లక్షణం చెప్పనా? యేసయ్య అంటే ప్రాణం. పేతురుకున్న ఒకే ఒక ఆలోచన యేసయ్య మీద, యేసయ్య అంటే ప్రాణం. యేసయ్య మా గురువు గారు. ఒక రకంగా చెప్పాలంటే యేసయ్య నా సొంత తమ్ముడు. ఎందుకంటే పేతురు వయసులో పెద్దోడు, నా రక్త సంబంధికుల కంటే ఎక్కువ. ఆ ఒక్క ప్రేమ యేసయ్య మీద పేతురు పెంచుకున్నాడు. కొన్ని ప్రేమలు అలా పుట్టుకొస్తాయి అంతే. రక్త సంబంధంగా పుడితేనే ప్రేమలు ఉంటాయి అనేది కాదు. క్రైస్తవ్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. క్రిస్టియానిటీని మనము బాగా స్టడీ చేయాలి. ఏమి స్టడీ చేయాలంటే, మనము మన రక్త సంబంధికులైతేనే ప్రేమిస్తాం, మన వంశీకులైతేనే ప్రేమిస్తాం, మన ఇంటి పేరటోళ్ళైతే ప్రేమిస్తాం. ఒకటి, మన కులపు వాళ్ళైతే ప్రేమిస్తాం, మన కులపు వాళ్ళలో మన ఇంటి పేరటోళ్ళైతే ప్రేమిస్తాం. 2, 3 మన ఊరోళ్ళైతే ప్రేమిస్తాం, మన ఊరోళ్ళైతే ప్రేమిస్తాం. 3 మన దేశపోళ్ళైతే ప్రేమిస్తాం. అంటే మనము ఎవరిని ప్రేమించినా అక్కడ స్వార్థం కనపడుతుంది. మీరు బాగా అర్థం చేసుకోవాలి. మనం ఎవరిని ప్రేమించినా విడమరిచి చూస్తే అక్కడ ఏం కనపడుతుంది? స్వార్థం కనపడుతుంది. ఏమా స్వార్థము? నా కులమో, నా ఇంటి పేరు, నా రక్త సంబంధికులు, నా రాష్ట్రము, నా దేశము, నా ప్రాంతము, నాది అనుకున్నాను కాబట్టి ప్రేమిస్తున్నా. కానీ క్రిస్టియానిటీ ఏమంటుందంటే, నీది కాకపోయినా, ప్రైజ్ ది లార్డ్, నీ వాళ్ళు కాకపోయినా ప్రేమించాలి. ఎంత ప్రేమించాలంటే, నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని అంతగా నీవు ప్రేమించు.
ఇంత గొప్ప ఫిలాసఫీ ఎక్కడా దొరకదు. జంతువులను ప్రేమించమని చెప్పారు, పక్షులను ప్రేమించమని చెప్పారు, కానీ మనుషులను ప్రేమించమని చెప్పలేదండి. మనుషుల్లో తారతమ్యతలు ఉండాలండి, కానీ క్రైస్తవం అంటుంది నువ్వు జంతువులను ప్రేమించకపోయినా పర్వాలేదు మిత్రమా, నువ్వు చెట్లను ప్రేమించకపోయినా పర్వాలేదు, నీలాగా పుట్టిన మనిషిని నువ్వు ప్రేమించాలి. ఎలాంటి ప్రేమ అది? నిన్ను నువ్వెంత ప్రేమించుకుంటావు. ఎలాంటి ప్రేమ అండి అది? నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావు అంత ప్రేమతో ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. అది ఎలా సాధ్యమండి అంటే దేవుడు అంటున్నాడు, ముందు నువ్వు నన్ను ప్రేమించడం నేర్చుకో. స్తోత్రం, హల్లెలూయా. తోటి మనిషిని ప్రేమించడం నీకు కుదరదు. నీ కులం అడ్డం వచ్చింది, నీ జాడ్యం అడ్డం వచ్చింది, నీ చదువు అడ్డం వచ్చింది, నీ ధనం అడ్డం వచ్చింది, సమస్తం నీకు అడ్డం వస్తుంది. అడ్డు గోడలు చాలా మందికి ఉంటుంది. ప్రార్థనకు వచ్చిన మా కులపడేనా, మా ఊరోడేనా, ఏమండి మా ఇంటి పేరుడేనా, మా బంధువేనా? కానీ యేసయ్య చెప్తున్న ఫిలాసఫీ ఏంటంటే ముందు నువ్వు నన్ను ప్రేమించడం నేర్చుకో. కాబట్టి మనము ప్రత్యేకంగా యేసయ్యను ప్రేమించటం నేర్చుకోవాలి. పేతురులో ఉన్న ఒక గుడ్ క్వాలిటీ అది ఒక్కటి మాత్రమే, యేసయ్యను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ప్రాణము పెట్టునంతగా. కాబట్టి యేసయ్య ఏది చెప్పినా అర్థమైందిలే అన్నట్టుండేవాడు కాదు. ప్రతిదానికి క్వశ్చనింగ్ వేసేవాడు, ప్రతిదానికి ప్రశ్న వేసేవాడు. ఒక రకంగా ఆయన వయసులో పెద్దోడు గనక ప్రభు ఆయనకు వివరంగా చెప్పేవాడు. ఆ విధంగా పేతురు యేసయ్యకి దగ్గరయ్యాడు. స్తోత్రం. నువ్వు మందిరానికి వస్తుంటే యేసయ్యకి దగ్గరయ్యే లక్షణం నీకు కావాలి. నువ్వు మందిరానికి వస్తుంటే యేసయ్యకి దగ్గర అవ్వాలి. నువ్వు మందిరానికి వస్తుంటే సేవకుడికి దగ్గర అవ్వాలి. కానీ ఏం చేస్తున్నారంటే యేసయ్యకి దగ్గర అవ్వటం లేదు, సేవకుడికి దగ్గర అవ్వటం లేదు. మీరు కొంతమంది ముఠా కట్టేస్తున్నారు, మీ మట్టుకు ఒక బ్యాచ్ అయిపోతున్నారు. విపరీతమైన ప్రేమ, ఇది శుద్ధ తప్పు. ఇది మీ ఆత్మీయ జీవితానికి దెబ్బ తగిలింది. మీరు ఎవరిని హత్తుకున్నా, యేసయ్యను కాకుండా సేవకుని కాకుండా వాళ్ళకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించి ఎవరిని హత్తుకుని రాసుకుని పూసుకుని తిరిగినా ఇద్దరికి ఆత్మీయ జీవితం దెబ్బతినిపోతుంది. యేసయ్య అంటున్నాడు ముందు నన్ను ప్రేమించును. నన్ను ప్రేమించడం అంటే పేతురుతో చెప్పిన మాట అది లైవ్. అంటే నువ్వు నన్నే వెంబడించు, నన్నే ప్రేమించు. కాబట్టి యేసయ్య పక్కన ఉన్నాడు కాబట్టి యేసయ్యని ప్రేమించడం ప్రారంభించాడు పేతురు. అదే మాట ఈరోజు నీకు నాకు చెప్తున్నాడు, నువ్వు ముందు నన్ను ప్రేమించు. ముందు నన్ను నీవు దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఒకటి నిశ్చయంగా తెలుసుకోవాలంటే దేవుని వాక్యం, మనకు మేలు జరగటానికి సమస్తం సమకూడి జరుగుతాయి. ప్రపంచంలో ప్రకృతిలో ఉన్నాయని జరుగుతాయి. మీకు అర్థం కావాలి. సపోజ్ మీరు వెళుతున్న ఆటో యాక్సిడెంట్ అవ్వాల్సి ఉందనుకోండి, మీరు దేవుణ్ణి ప్రేమించే లక్షణం మీకుంటే ఆ యాక్సిడెంట్ని దేవుడు తప్పిస్తాడు. ఒకవేళ యాక్సిడెంట్ అయినా నీకే ప్రమాదం రాకుండా తప్పిస్తాడు. నేను ఒకసారి హైదరాబాద్లో హైటెక్ సిటీ నుండి బయలుదేరి వస్తున్నాను ఆటోలో. హైటెక్ సిటీలో ఉన్న రోడ్డు వన్ వే ఉంటుంది. అది సాయంత్రం 5 గంటలప్పుడు, అంటే హైటెక్ సిటీలో ఉన్న ఆఫీసులన్నీ క్లోజ్ అవుతాయి. ఆ ఆఫీస్ డ్యూటీ చేసే వాళ్ళందరూ వస్తుంటారు, ఆ షిఫ్ట్ అయిపోద్ది. కాబట్టి కార్లే వస్తాయి ఆ రోడ్డు మీద. దీపక్ గారు ఉన్నారు తెలుసు, హైటెక్ సిటీ నుండి JNTకి వస్తుంది ఆ రోడ్డు. ఆ రోడ్లో నేను బజాజ్ ఆటోలో ప్రయాణం చేస్తున్నప్పుడు నేను ఎక్కబోయేటప్పుడు డ్రైవర్కి కుడి చేతి వైపు కూర్చుంటున్నాను. డ్రైవర్ కుడి చేతి వైపు కూర్చుంటుంటే ఒక అతను గబగబా వచ్చేసి నన్ను లాగేసి ఆయన వచ్చి కూర్చున్నాడు. ఇక నాకు లోపల కూర్చోడానికి ప్లేస్ లేదు. నేను నాతో పాటు ఇంకొక కుర్రోడు ఉన్నాం. అతను ఏం చేసినంటే డ్రైవర్కి ఎడమ చేతి వైపు డ్రైవర్ ఆనుకుని ఆయన కూర్చున్నాడు, ఆ పక్కన నేను కూర్చున్నాను. ఆటో సవ్యంగా సాగుతున్నప్పుడు ముందు చక్రం యొక్క ఇరుసు ఇరిగిపోయి, అతను బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్
చాలా నిమ్మళంగా ప్రశాంతంగా తీసుకెళ్ళి ఆటోని తీసుకెళ్ళి డివైడర్కి పెట్టాడు. డివైడర్ పెట్టకపోతే అందరం చచ్చిపోయాం, తిరగబడిపోయేది. కానీ ఖచ్చితంగా డివైడర్కి తీసుకెళ్ళాడు. డివైడర్ తీసుకెళ్ళేటప్పటికి నన్ను లాగి కూర్చున్నాడు చూడు, వాడి కాలు ఇరిగిపోయింది. యాక్చువల్గా నేను అక్కడ ఉండాల్సిన, ఆ తర్వాత నేను ఈ పక్కన కూర్చున్నాను, నేను పడిపోయాను వెనక్కి. పడిపోయినప్పుడు యాక్చువల్గా దెబ్బ తగలాలి, నా తల మెల్లిగా వాలింది. ఇంకొకటి ఏంటంటే అసలు హైటెక్ సిటీలో అసలు ఖాళీ ఉండదు, అంత రష్గా ఉంటుంది, అది ఈవినింగ్ పీరియడ్. అలాంటిది ఎక్కడో సిగ్నల్ పడింది, ఒక సెకండ్ పాటు, ఒక నిమిషం పాటు సిగ్నల్ పడింది. నన్ను తప్పించాడంటానికి అనేకమైనవి ఉన్నాయి, వాటిలో ఇది ఒకటి నేను చెప్తున్నా. ఇది మీరు ఒక్కసారి గుండె మీద చేసి ఆలోచన చేస్తే మీ జీవితాల్లో కూడా ఇలాంటి అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఆమేన్. చేసి ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే మీరు యేసయ్యను ప్రేమించటం నేర్చుకున్నారు కాబట్టి అన్నాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతనిని తప్పించదను. అతను అనే పేరు తీసేసి నీ పేరు పెట్టుకో. ఇక్కడున్న నువ్వందరూ నీవు దేవుని గనక ప్రేమిస్తే నీకు ఎలాంటి ప్రమాదమైన ఆయన నిన్ను తప్పిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. పేతురు ప్రభువుని ప్రేమించి ప్రభువుతో సాగుతూ ఉంటే రోజుకొక రకంగా ప్రభువు అర్థమవుతున్నాడు పేతురికి. రోజుకొక రకంగా, అంటే ఈ ఊరు వెళ్తే ఒక రకంగా కార్యాలు జరుగుతున్నాయి, ఆ ఊరు వెళ్తే ఒక రకంగా కార్యాలు జరుగుతున్నాయి. ఇక్కడున్న రీతిగా అక్కడ జరగట్లా, అక్కడున్న రీతిగా ఇక్కడ జరగట్లా. ఒక కుష్ఠరోగి వచ్చాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగి అంటే ఊరి బయట ఉండాలి. ఆమేనండి. కుష్ఠరోగి కుష్ఠరోగం వచ్చిందంటే ఊరి బయట పాలెం వెలుపల ఆశ్రయపురాలు ఉంటాయి, అందులో ఉండాలి. బయటికి రాకూడదు, కనపడకూడదు ఊరికి కూడా. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఏ రోగమైనా తగ్గిపోతుందని తెలుసుకుని ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు నమస్కారం చేసి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవన్నాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగానికి మందులు లేవు, కనిపెట్టల. ఈ రోజుల్లో కుష్ఠరోగానికి మందులు వచ్చినాయి. ఆ లెప్రసీ పీపుల్కు మెడిసిన్ సప్లై చేస్తున్నారు. ఇప్పుడు కుష్ఠరోగం అనేది ఒక అంటువ్యాధి. ఆ రోజుల్లో కుష్ఠరోగం వచ్చిందంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వ్యాపించింది. కాబట్టి ఆ రోజుల్లో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే, పెద్దలు ఏం చేశారంటే, ఈ కుష్ఠరోగి వచ్చినటువంటి వ్యక్తి ప్రధాన యాజకునికి వెళ్ళి కనపరుచుకొని ఇక ఊరి బయటకు వెళ్ళిపోవాలి, ఊరిలో ఉండకూడదు. ఇలా చేయాల్సిన ధర్మం ఉంది. కానీ ఆ కుష్ఠరోగి అనుకున్నాడు యేసయ్య దగ్గరికి వెళ్తే తగ్గిద్దని నమ్మాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య దగ్గరకు వచ్చి మోకాళ్ళుని ప్రభువుకి నమస్కారం చేసి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అన్నాడు. ఆమేన్. ఆ మాట చెబుతుండగానే ఆయన దేహం మారిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట చెబుతుండగానే ఆ కుష్ఠరోగం ఏమైపోయింది? ఇది చూశాడు పేతురు. అరే మందులే లేవు, ఆ డాక్టర్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఇది తగ్గదని డిక్లేర్ చేసేసారు, ఈయన మాట చెబుతుంటేనే తగ్గిపోయింది. వామ్మో, ఈయనెవరు అనుకున్నాడు. అట్లా ప్రతి సందర్భము ప్రియులారా, ప్రతి సందర్భము యేసయ్య మాట్లాడే మాటలు విని ఆశ్చర్యపోయాడు. యేసయ్య చేసే కార్యాలను చూసి విభ్రాంతి నొందాడు పేతురు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కొంచెం తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. రెండు విషయాలు మనం గమనించాలి. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్యని ప్రేమించాలి. రెండు, యేసయ్యని అర్థం చేసుకోవటం నేర్చుకోవాలి. మూడు, మనము ఒక స్టెబిలిటీకి రావాలి, ఒక కంట్రోల్కి రావాలి. మనకేమైనా ఉండొచ్చు, మనకు బలం ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఏమండి అందరికంటే తెలివితేటలు ఎక్కువ ఉండవచ్చు, అందరికంటే ఎక్కువగా పాడగలగవచ్చు, లేదా ఏమైనా ఉండొచ్చు. ఇవి ఏమైపోవాలంటే అప్పుడు వరకు మనకు గర్వం ఉండొచ్చు, మనకు కలిగిన దానిని బట్టి మనకు అతిశయం ఉండొచ్చు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చినాక అవన్నీ పోవాలి. స్తోత్రం. అవన్నీ పోవాలి. హల్లెలూయా. మనలో ఉన్న ఈర్ష్య ఉండొచ్చు, కానీ యేసయ్య దగ్గరకు వచ్చినాక ఈర్ష్య ఏమవ్వాలి? పోవాలి. మనలో అసూయ ఉండొచ్చు, కానీ యేసయ్య దగ్గరకు వస్తే ఏం కావాలి చెప్పండి? అసూయ పోవాలి. కానీ అసూయను పెట్టుకుని యేసయ్యను కూడా పెట్టుకుంటానంటే యేసయ్య ఉండడు. ఈర్ష్యను పెట్టుకుని యేసయ్య నువ్వు కూడా నాతో ఉండంటే యేసయ్య ఉండడు. అబద్ధాలు ఆడుతూ యేసయ్య నాతో ఉండంటే యేసయ్య ఉండడు. ఆమేన్.
నీకు ఏ లక్షణం అయితే ఉందో చెడు లక్షణాలు వాటిని వదిలిపెట్టాలి. పేతురు ఏం చేస్తాడంటే మెల్లిమెల్లిగా తగ్గటం ప్రారంభించాడు. ఇంకా చెప్పాలంటే చాలా ఉండే, కానీ మధ్యకు కొన్ని ఉదాహరణలు. ఇవి అయిపోయినాక యేసు ప్రభువారు చనిపోయే సమయం వచ్చింది. యేసు ప్రభువారు చనిపోయే సమయం వచ్చినప్పుడు పేతురు యేసయ్యతో డిస్కషన్ చేస్తుంటే ప్రభు అన్నాడు, నీవు నన్ను ఎరగవని ఈరోజు ముమ్మారు చెబుతావు. ఎవరితో అన్నాడు? యేసయ్య పేతురుతో అన్నాడు. పేతురు యేసయ్యని ఏమనుకున్నాడు? నా ప్రాణం అనుకున్నాడు. యేసయ్య అన్నాడు, నువ్వు నా ప్రాణం అని అంత సామర్థ్యం నీకు లేదు పేతురు అన్నాడు. మనం కూడా ఏమంటామంటే, యేసయ్య నువ్వు తప్ప నాకు ఇంకెవరు వద్దయ్యా, నేను నిన్నే నమ్ముకున్నానయ్యా, నీ మీదే అనుకున్నానయ్యా, నీ కోసమే బతుకుతున్నానయ్యా అంటాను. అది చూసి యేసయ్య అంటాడు, అంత సామర్థ్యం నీకు లేదు అంటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత సామర్థ్యం నీకు ఏం ప్రభువా, నన్ను తక్కువ అంచనా అతను. నాతో చాలామంది ఉంటారు, అన్నా ప్రాణం అన్న నువ్వంటే నీకోసం ఏమైనా చేస్తానన్నా, నీకోసం పరిచర్య చేస్తానన్నా. 3వ రోజు కనపడలేదు. వచ్చిన వాళ్ళు అంటారు, అయ్యగారు ఈ మందిరం మేము చచ్చిపోయేదాకా వదలమండి, మేము చచ్చిపోతే వదులుతాం తప్ప చచ్చిపోయేదాకా ఈ మందిరం వదలమండి. నేను లోపల అనుకుంటాను, ఓహో సరే. గట్టిగా 4 వారాలు వచ్చండి, 5వ వారం రాలేరు. యేసయ్య అంటున్నాడు, నా ప్రాణమని నువ్వు అంటున్నావు, కానీ అంత స్టాండ్ ఫామ్ నీలో లేదు, అంత క్యాపబిలిటీ నీకు లేదు అన్నాడు. పేతురుని కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు, నువ్వు నా ప్రాణం ప్రభు అంటే నీకు అంత సామర్థ్యం లేదు. ప్రాణం అంటే అవసరమైతే నీకోసం నేను ప్రాణం పెట్టేస్తాడు పేతురు. నువ్వు నన్ను ఎరగవని చెప్తున్నాడు యేసయ్య. పేతురుతో అన్నాడు, నువ్వు నన్ను ఎరగవని చెబుతావయ్యా ఈరోజు 3 సార్లు, అలా చెబితేనే కోడి కూసిద్దయ్యా అని ప్రభు చెప్తే పేతురు అన్నాడు, నేనంటే ఏమనుకున్నావు అంటే 3 సంవత్సరాలు నీతో తిరిగితే నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? మనం అంటాం కదా, అంటే నేను నీకు అర్థమైంది ఇంతేనా, నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? పేతురు అన్నాడు, నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా, అవసరమైతే నీ కోసం నేను ప్రాణం పెడతానన్నాడు. అక్కడ చెబుతుంది ఎవరు? ప్రైజ్ ది లార్డ్. అర్థం కాల పేతురికి. పేతురు అనుకున్నాడు, నేను ఈయనను వెంబడించడం వల్ల యేసయ్యకి ఘనత వచ్చింది అనుకున్నాడు. చాలా మంది అంటారు కదా, మేము మందిరానికి రానంత వరకు అండి ఆ మందిరంలో జనం లేరండి, మేము మందిరానికి వెళ్ళటం ప్రారంభించామండి జనం ఫుల్ అయిపోయారండి. నువ్వు మందిరానికి వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడా, లేదా నువ్వు మందిరానికి వస్తే నిన్ను బట్టి దేవుడు ఆశీర్వదింపబడుతున్నాడా? బైబిల్ అంటుంది, నా ప్రాణమయ్యా నీ కోసం నేను ప్రాణం పెడతానని నువ్వు అంటున్నావు, నీకు అంత సామర్థ్యం లేదు పేతురు. ఏం చేయాలి ప్రభువా? పోను నీకు అర్థమైంది. ఆ రాత్రే పేతురు దగ్గర ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి వచ్చి నుంచుని, ఇదిగో ఈయన కూడా యేసయ్య శిష్యుడే, నేను చూశాను. కొన్ని గంటల క్రితం పేతురు యేసయ్యతో చెప్పాడు, నువ్వు నా ప్రాణమయ్యా, అవసరమైతే నా ప్రాణం ఇస్తా కానీ నిన్ను ఎరగను అన్న మాట నా నోట రాదన్న. ప్రభు అన్నాడు, ఓకే అన్నాడు. ఆమె పేతురు చెప్పి కొన్ని గంటల వ్యవధిలో, ఒక 3-4 గంటల్లోనే ఒక అమ్మాయి వచ్చి నిలబడి, చిన్న పిల్ల, 10-11 సంవత్సరాల పిల్ల వచ్చి నిలబడి, ఇదిగో ఈయన కూడా యేసయ్య శిష్యుడే, నేను చూశాను. పేతురు అన్నాడు, ఎంత 50 సంవత్సరాల పెద్ద ఆయన అన్నాడు, మై ఏం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లా, అసలు ఆయన ఎవరు నేనెవరిని, ఆయనకి నాకు సంబంధం లేదనేశ్వరి, ఆయనకి నాకు సంబంధం లేదని. అంత బాధలో కూడా ప్రభు ఆయన ముఖం వెంక చూశాడు. పేతురికి సిగ్గుపోయి తలదించుకుని ఏం చేయలేని పరిస్థితి అది. అక్కడి నుంచి మరొక ప్లేస్కి వెళ్తే మరొకరు అంటున్నారు, ఈయన యేసు శిష్యుడే, నేను చూశాను, ఈయన అగ్రగణ్యుడు అని చెప్తున్నాడు. మళ్ళీ పేతురు, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదండి, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు మీరు, కాస్త సైలెంట్గా ఉండండి. లోపల భయం తన్నుకొస్తుంది పేతురికి. ఆమె అందుకని